నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు, బిల్లులు క్లియర్, బకాయిలు జమ, పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు, కీలక బిల్లుల విడుదల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు మరియు చిన్న కాంట్రాక్టర్లకు సంబంధించి ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లి నివాసంలో ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. సమీక్షా సమావేశాలు ముఖ్యాంశాలు. శనివారం రాత్రి జరిగిన ఈ సమీక్షలో ఆర్థిక శాఖ పరిస్థితులు, అలాగే పెండింగ్ బిల్లుల స్థితి మరియు వాటి చెల్లింపులపై చర్చించారు. ప్రతిపాదనల ఆధారంగా 6,700 కోట్ల రూపాయల బిల్లులకు పెండింగ్లో ఉన్నాయని అధికారులు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమైన మార్గదర్శకాలు: ఉద్యోగుల బకాయిల చెల్లింపులు, పోలీస్ శాఖకు సరెండర్లు విడుదల, సిపిఎస్ కాంట్రిబ్యూషన్ నిధులు విడుదల చెల్లింపు, ఇక ఇతర బిల్లులు క్లియర్ చేయడము వంటివైతే వాటికి 6,700 కోట్ల రూపాయలు అవుతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సీఎం గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందండి. ఉద్యోగులకు జీపీఎఫ్ అన్నమాట. ఉద్యోగులకు 519 కోట్ల రూపాయలు అయితే చెల్లింపులు చేయనున్నారు. జీపీఎఫ్ లోన్లు మరియు బకాయిల చెల్లింపులు కూడా త్వరలో పూర్తి చేయనున్నారు. సరెండర్ లీవ్స్ 4 ఇన్స్టాల్మెంట్లలో సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపులు చేయనున్నారు. మొత్తం 214 కోట్లు కేటాయించారు. దాదాపుగా 55,000 మంది పోలీస్ సిబ్బందికి లబ్ధి. సిపిఎస్ కాంట్రిబ్యూషన్ ఒక నెలకు సంబంధించి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ నిధులు 300 కోట్లు. మొత్తం సిపిఎస్ కింద 627 కోట్ల రూపాయలైతే విడుదల చేయాలని నిర్ణయించారు. టీడీఎస్ చెల్లింపులు టీడీఎస్ కింద 265 కోట్లు విడుదల చేశారు. విద్యార్థులు మరియు రైతులకు ప్రత్యేక ప్యాకేజీలు. విద్యార్థుల కోసం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు 788 కోట్లు. దాదాపుగా 65 లక్షల మంది విద్యార్థులకు ఈ లబ్ధి అయితే పొందనున్నారు. రైతులకు అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు 200 కోట్ల చెల్లింపులు. కాంట్రాక్టర్లు మరియు ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక సాయం. చిన్న కాంట్రాక్టర్లకు 10 లక్షల లోపు ఉన్న అన్ని బకాయిలు బిల్లులు కూడా పూర్తిగా విడుదల చేస్తారు. దీని విలువ 500 కోట్లు సుమారుగా అయితే ఉంటుంది. ఎంఎస్ఎంఈలు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 90 కోట్లు కేటాయించి 6,651 లబ్ధిదారులకైతే సాయాన్ని అందించారు. ఆరోగ్య మరియు వైద్య రంగానికి నిధుల కేటాయింపు. ఆసుపత్రుల నిధుల కోసం 400 కోట్లు విడుదల. మెడికల్ రీయింబర్స్మెంట్ మరియు డ్రగ్స్ కోసం 100 కోట్లు కేటాయించారు. విద్యుత్ శాఖకు నిధుల విడుదల. విద్యుత్ సంస్థల నిర్వహణకు 500 కోట్లు విడుదల చేశారు. మొత్తం చెల్లింపుల ప్రక్రియ. ఈ మొత్తం నిధులు 2024 ఏప్రిల్ నుంచి పెండింగ్లో ఉన్న బిల్లుల క్లియరెన్స్ కింద పూర్తవుతాయని అయితే తెలిపారు. అన్ని నిధులు ఉద్యోగుల అకౌంట్లలో త్వరగా జమ అవుతాయి. తాజా నిర్ణయాల ప్రభావం. ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వం ఉద్యోగుల ఆర్థిక స్థిరత్వం బలోపేతం అవుతుంది. పోలీస్ సిబ్బందికి తక్షణ ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు, రైతులు మరియు కాంట్రాక్టర్లకు మంచి సాయం అందుతుంది. ఎంఎస్ఎంఈలు మరింత సమర్థవంతంగా పనిచేయగలవు. తాజా సమాచారం ప్రకారంగా ఈ నిధుల చెల్లింపులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. లబ్ధిదారులు వారి బ్యాంక్ ఖాతాలో నిధులు పొందగలరని తెలుస్తోంది. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.